హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం వీడియోలోకి వెళ్ళి. ఈ బెండకాయ కర్రీ రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి, దోశల్లోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. బెండకాయలు వారంలో ఒకసారైనా తింటే మన ఎముకల బలానికి చాలా మంచిది, కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ బెండకాయ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన పదార్థాలు: పావు కేజీ బెండకాయలు, ఉల్లిపాయ ఒకటి పెద్దది, టమాటోస్ 2 పెద్దవి, పచ్చిమిర్చి 3, నూనె 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూను, కొత్తిమీర కొంచెం, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు 1 రెమ్మ, కొబ్బరి పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, కారం 2 టేబుల్ స్పూన్లు, చింతపండు ఉసిరికాయ సైజు అంతా, సాల్ట్ రుచికి సరిపడినంత. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని బెండకాయలు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. బెండకాయలు ఈ విధంగా ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. కడిగి తుడిచి ఈ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే వేగిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా అటు ఇటు కట్ చేసిన వైపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కాడల వైపు ఇట్లా. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఎక్కువ అయింది కాబట్టి కొంచెం తీసేసుకొని కర్రీకి సరిపడా ఉంచుకుందాం. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేస్తుంది. ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. టమాటోస్ ఈ విధంగా నూనెలో మగ్గిన తర్వాత మనం తీసుకున్న 2 స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు, సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడరు,
బాగా కలుపుకొని ఉసిరికాయ సైజు అంత చింతపండు రసం తీసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. మన గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు కూర అంతా ఈ స్టేజీకి వచ్చిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి, కొత్తిమీర, అయిపోయింది బెండకాయ కర్రీ. డిష్ అవుట్ చేసుకున్నాం. ఈ బెండకాయ కర్రీ రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి, దోశల్లోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. బెండకాయలు వారంలో ఒకసారైనా తింటే మన ఎముకల బలానికి చాలా మంచిది, కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ బెండకాయ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి.